వీళ్ళ మీద కొట్లాడే కంటే కూడా ముందుగా మీరు అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద కొట్లాడండి. తర్వాత రేపు పొద్దున మీరు కొడితే అట్లుంటుంది ఇట్లుంటుంది తర్వాత మాట్లాడదాం కానీ ముచ్చట్లు సినిమా టైంలో బంద్ చేసి ముందు అసెంబ్లీకి రావాలి. ముందు ఫైట్ చేసి తర్వాత ఫైట్ గురించి చెప్పండి అట్లా. కానీ నేను కొడితే అట్లుండదు, మామూలుగా ఉండదు, పెద్ద పాము మింగినట్టుంది, చిన్న పాము మింగినట్టుంది సంవత్సరానికే. వాస్తవానికి తులం బంగారంకి ఆశపడ్డామంటే మేము 3 ఎకరాల కోసం ఆశపడలేదా, డబుల్ బెడ్రూమ్ వీళ్ళ కోసం ఆశపడలేదా? మరి అప్పుడు ఆశపడ్డట్టు ఇప్పుడు అయితే తులం బంగారం కోసం ఆశపడ్డాం, అంతే కదా, వాస్తవమే కదా. తులం బంగారం కోసం ఎవరైతే ఎంతమందికి వస్తుంది తులం బంగారం? మరి ప్రతి పౌరునికి అయితే తులం బంగారం ఇస్తాను కదా. తులం బంగారం అంటే ఆడపిల్లలకి ఇస్తా అని చెప్పినా మనం, ఆడపిల్లలకే ఇస్తాను. కానీ మనకి అంటలేడు కదా. మరి నాకు కూడా 2 సార్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాంటే ఓటేసిల్లు, 3 ఎకరాల భూమి ఇస్తాంటే ఓటేసిల్లు, దళిత మంది అందరికి ఇస్తామంటే ఓటేసినాం, మనం చెప్పచ్చు కదా. 3 ఎకరాలు ప్రతి పేదవానికి, భూమి లేని వ్యక్తి కల్లా 3 ఎకరాలు ఇస్తా అని హామీ ఇచ్చేళ్ళు. మరి ఏమైంది? 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు.